అరాచకాలన్నీ ఆమెకు తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు. యామిని గారు మీరేమన్నా ఫాలో అయ్యారా ఆవిడ గారి మాటల్ని, ఆవిడ చెప్తున్న మాటల్ని? వింటున్నానండి. అదే విచిత్రంగా అనిపిస్తుంది. ఒకటి ముఖ్యమైన అంశం ఇది నిజంగా మనం మాట్లాడుకోవాల్సింది. మా జగన్ అంత అరాచకాలు చేస్తున్నా కూడా ఏ రోజు మేము మా మహిళలందరూ కూడా కూటమి మహిళలు చూస్తే జగన్ గారి భార్య భారతి గురించి పర్సనల్ గా తీసుకుని వచ్చి ఏ రోజు మాట్లాడలే. ఈవెన్ కార్యకర్తలు కూడా చూడండి, జగన్ అనేవాళ్ళు కానీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొని రాల. అలానే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పెట్టిన అంతెందుకు నిన్న ఇంటూరి రవికిరణ్ అతను వాళ్ళ వైఫ్ కూడా అనుకుంటా కదా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. కలిసి ఇప్పుడు కన్నీళ్లు కారుస్తుంది. అమ్మా ఈ రోజున ప్రశ్నిస్తున్నాం, ఇప్పటి వరకు మేము ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళతో అడగలేదు, మాట్లాడలేదు, ఎప్పుడు అనలేదు, కానీ ఈ రోజు అంటున్నాము. మరి ఇదే కన్నీరు ఇదంటే దీంట్లో 1% మీ జ్ఞానము నిజంగానే ఆత్మ విమర్శను దున్నుంటే ఏంటి నువ్వు చేస్తున్న పని? మాలాగానే వారు కూడా ఆడవాళ్ళు కదా, అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల పైన ఎందుకు ఈ రకంగా పెడుతున్నావు? ఇది తప్పు కదా, ఇది పాపం కదా, ఇది మన మెడకే చుట్టుకుంటుందని ఏ ఒక్క రోజు ఆవిడ ఆపి ఉండుంటే గనక ఈ రోజు ఇట్లా పోయి మొసలి కన్నీరు మరి కార్చే అవసరం రాదేమో. బాధపడిన నేను కూడా అనుభవించాను కాబట్టి ఒక స్త్రీ లాగా చెప్తున్నాను. మరి మేం పడిన వాటన్నిటికీ మా బాధకి మేం పెట్టిన శాపనార్థాలకి ఈ రోజు మీరందరూ అనుభవిస్తున్నారు కదా. ఈ రోజు వచ్చి మీ కన్నీరు కనిపిస్తుందా? బాధ అనిపిస్తుందా? మీ మొగుళ్ళని జైల్లో లేదంటే కేసులు పెడుతున్నామంటేనే మీరు ఇంత బాధపడిపోతున్నారు. మమ్మల్ని సంవత్సరాలు పచ్చి బూతులతో మార్ఫింగ్ చేస్తే మరి మేము మా కుటుంబ సభ్యులు పడిన వేదనకి ఎవరు చెల్లిస్తారు మూల్యం? అది ఏం చేసినా తగ్గదు కదా. రెండోది చూస్తే ఇప్పుడు మీరు వర్ర రవీందర్ రెడ్డి గారి భార్య గురించి కూడా అంటున్నారు. ఈ ఇద్దరు ఒకటే కేటగిరీ అన్నమాట. అవి నోర్లు కాదు. ఈ వైసీపీలో ఉన్న వాళ్ళకని చూడండి అవి మోరీలు. అంటే ఏదైనా సరే దాంట్లో ఉన్న పదార్థం అంతా కూడా మోరీలో ఉన్నట్టుగానే ఉంటుంది. అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఒకటి విశ్వసనీయతకి మారు పేరు మాట ఇస్తే మడమ తిప్పం మాట తప్పం అని చెప్పని అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఆయన కార్యకర్తలు కూడా ఈ రోజున కౌన్సిలర్లు కానీ ఆయన నాయకులు కానీ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అలా నమ్మితే జైలు పాలనేది అర్థమైంది కాబట్టి చాలా మంది పార్టీలు మారుతున్నారు. చాలా మంది ఇదెక్కడ భగవంతుడ మమ్మల్ని బతికి బట్ట కడితే చాలు అనేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇందాక మీరు వేశారు కదా, వాళ్ళందరూ లేఖలు రాసి క్షమాపణలు చెప్పి కొంతమంది పారిపోతూ ఉన్నారు. ఈ బుద్ధి అప్పుడేదో ఉండుంటే రాజకీయాల్లో ఎంతవరకు చేయాలో అంతవరకు అని అనుకుని ఉంటే బాగుండేది. ఏదో కార్యకర్తలం కదా, సోషల్ మీడియా కదా, మా ఇష్టము అని చెప్పనంటే పర్యవసనాలు ఇప్పుడు ఇలానే ఉంటాయి. చివరిగా ఏంటంటే భారతీయ న్యాయ సంహిత మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది. దాంట్లో ఈ సైబర్ క్రైమ్లకు సంబంధించి ఇట్లాంటి వాటికి సంబంధించి కఠినమైన శిక్షలు పొందిపరిచారు. కాకపోతే అది ఇంకా అవగాహన పెంచుకొని ఇప్పుడు కొంతమందికైనా అండి నిజం చెప్తున్నాను, మేము కోరుకునేది మాలాంటి రాజకీయాలు ఉన్న మహిళల నుంచి సామాన్య మహిళల వరకు ఈ రోజు ఒక్కటే కోరుకుంటున్నాం మా రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని, మీరు వీళ్ళందరికీ తగిన శిక్ష వేస్తేనే ఇంకొకసారి ఎవరి పైన ఇటువంటివి జరగవు. ఇక్కడ దయచేసి ఈ విషయాల్లో జాలి చూపించొద్దు. మీరు ఏ విషయమైనా చూపించుకోండి, ఈ ఒక్క విషయంలో మటుకు జాలి దయ అనేది చూపించవద్దు. ఎందుకంటే అనుభవించిన వాళ్ళము, మా బాధలు మాకు తెలుసు కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒకసారి వదిలేశారు అనుకోండి, ఆ తర్వాత మామూలు అయిపోతుంది. ఇలా లోపలికి వెళ్ళడం, ఇలా బయటికి రావడం ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత ఆయన నాయకులకు అలవాటే కదా, కాలర్ ఎగరేసుకుంటూ వస్తారు. చేసిన తప్పైనా కూడా మేము హీరోలు ఏదో హీరోయిజం చేస్తాం అనుకునే బిల్డప్ ఇచ్చే ఈ నాయకులకి కార్యకర్తలకి జాలి చూపించాల్సినటువంటి అవసరము లేదు. తగిన బుద్ధి అయితే ఖచ్చితంగా చెప్పాలి. అలానే కొంతమంది ఇంకా కూడా మన మీద రివర్స్ లో పడుతున్నారు. ఏది మనమేదో అన్యాయం చేస్తున్నాము, కూటమి వీళ్ళేదో నిజంగా మంచివారు, అమాయకులు, ఎటువంటి పాపము ఎరగనటువంటి వారు, భారతదేశంలో మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అందులోనూ భారతీయ స్త్రీలందరూ మా అక్క చెల్లెళ్ళు అన్న టైపులో వాళ్ళు ఏదో నడుచుకున్నట్టుగా ఈ రోజున నీతులు చెప్పడం అనేది ఎవరు హర్షించే పరిస్థితులలో లేదు. అన్ని రాజకీయ పార్టీలకైనా అందరికీ తెలుసుకున్నది అదే, ఏదైనా సరే పరిమితికి మించి అవసరానికి మించి గనక మనం వ్యక్తిగతంగా ఇతరుల జీవితాలని భంగపరిచే విధంగా మాట్లాడితే చట్టాలు చూస్తూ ఊరుకోవు, ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు. చట్టాన్ని కూడా ఒత్తిడి తీసుకుని వచ్చే కాలం కాబట్టి అందరూ కూడా మీరు క్షమాపణ అయిందంటే ప్రజలకు వచ్చి బహిరంగంగా చెప్పండి. మీడియా ముందుకు ఎందుకు రండి, రోడ్లపైకి రండి, అప్పుడు ప్రజలు చూపిస్తారేమో మీకు. ఆ దొరికించిన తర్వాత పోలీసులు వాళ్ళని రోడ్డు మీద నడిపించాలండి. ఇలా కొంతసేపు నడిపించారు అనుకోండి, అప్పుడు మహిళల దగ్గర వదిలేస్తే తెలుస్తుంది
వీళ్ళు పెట్టిన బూతులకి అన్న మాటలకి వాళ్ళలో ఎంత ఆగ్రహం ఉంది అనేది. అప్పుడు కదా వాళ్ళకి ఎంత పాపం చేశారని తెలిసేది. ఇప్పుడు పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీడియా ముందుకు వచ్చి మా ఆయన పైన అక్రమ కేసులు పెట్టారు, మేమేం తప్పు చేయలేదంటే ఇక్కడ వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. రైట్. మీరు గనక నిజంగానే ఆత్మవిమర్శ ఇప్పటికైనా చేసుకుంటే ఇప్పటికైనా మీ భర్తలకి బుద్ధి చెప్పండి అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరికీ చెప్తున్నాము. ఈ రైట్. రోజున అరెస్ట్ అయింది ఇద్దరు ముగ్గురో కాదు, రేపొద్దున వందల మంది క్యూలో ఉన్నారు. అందులో మీ మొగుళ్ళు, మీ కొడుకులు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు కూడా ఉంటారేమో. అందుకని మీరే జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళారా. సాటి ఆడదానిలాగా నేనైతే ఈ మాట చెప్తున్నాను వాళ్ళకి. తర్వాత ఏడ్చి ఉపయోగం లేదు.